ఫ్రెండ్స్, ఈ వీడియోలో వరి పంటని దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడిన 3 బెస్ట్ ఫంగిసైడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ మూడిట్లో దేన్నైనా స్ప్రే చేసి చూడండి, తెగుళ్ళ అడ్రస్ కూడా కనిపించదు. అంత పవర్ఫుల్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చే ఫంగిసైడ్స్ ఇవి. ఈ మాట నేనే కాదు, ఆల్రెడీ ఒకసారి వాడిన ఏ రైతైనా ఇదే మాట చెప్తాడు. ఎందుకంటే అవి స్ప్రే చేసిన తర్వాత వచ్చే రిజల్ట్స్ అంత బాగుంటాయి. ఈ తెగులు మందులు తెగుళ్ళను తరిమి కొట్టడమే కాదు, పోటాకు ఆరోగ్యాన్ని పెంచి పంట యొక్క దిగుబడిని అమాంతం పెంచేస్తాయి. ఇక ఫైనల్ గా ఆ 3 బెస్ట్ ఫంగిసైడ్స్ ఏంటి, వాటిని ఎప్పుడెప్పుడు స్ప్రే చేసుకోవాలి, వాటిని స్ప్రే చేసుకోవడం వల్ల ఎటువంటి తెగుళ్ళని మనం తరిమి కొట్టొచ్చు, అదేవిధంగా వాటి డోస్ ఎంత, వాటి ప్రైస్ ఎంత అనే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వరి పంటలో తెగుళ్ళు ఎక్కువ, వాటికి 2-3 మందులు స్ప్రే చేస్తే కానీ ఈ తెగుళ్ళు పోవు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే తెగుళ్ళ మందులు ఏదైనా ఒకటి స్ప్రే చేసినా చాలు, అన్ని రకాల తెగుళ్ళు పోతాయి. ఈ 3 తెగుళ్ళ మందులు కూడా ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్. అంటే తెగుళ్ళు రాకముందు స్ప్రే చేసుకోవచ్చు, తెగుళ్ళు వచ్చిన తర్వాత కూడా స్ప్రే చేసుకోవచ్చు. చెప్పిన సోది ఇచ్చిన బిల్డప్ అంతా బానే ఉంది, కానీ ఆ ఫంగిసైడ్స్ ఏంటో చెప్పబోయే బాబు అనిపిస్తుంది కదా, అక్కడికే వస్తున్నా. ఇప్పుడు నేను చెప్పబోయే 3 మందుల గురించి అందరికీ తెలిసిందే. 10 మంది చూస్తే ఇద్దరైనా ఈ ఫంగిసైడ్స్ గురించి ఐడియా లేని వారు ఉంటారు కదా, ఆ ఇద్దరి కోసమే ఈ వీడియో చేస్తున్నా. ఆ ఇద్దరిలో మీరుంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ల్యాగ్ లేకుండా మొదలెడదాం. ఫస్ట్ది నెంబర్ 1 అమిస్టర్ టాప్. పేరుకు తగ్గట్టే ఈ ఫంగిసైడ్ టాప్ లో ఉంటుంది. దీని గురించి చెప్పాలంటే ఇది వరి పంటలో వచ్చే తెగుళ్ళని దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడ్డ ఫంగిసైడ్. ఈ అమిస్టర్ టాప్ ఫంగిసైడ్ లో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇందులో 2 రకాల మాలిక్యులర్స్ ఉన్నాయి. అజాక్సిస్ట్రోబిన్ 18.2%, డైఫెనకోనజోల్ 11.4%. అమిస్టర్ టాప్ పనితనం గురించి మాట్లాడుకుంటే ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్ అండి. అంటే ఒక్క ఆయుధంతోనే 4-5 రకాల యుద్ధాలు చేయొచ్చు అనమాట. అంటే ఒక్క తెగుళ్ళ మందే చాలా ఎక్కువ తెగుళ్ళ మీద పనిచేస్తుందని. ఇందులో ఉండే ప్రూవెన్ అమిస్టర్ టెక్నాలజీ ఈ మందుని బాగా ఫేమస్ చేసింది. ఆ టెక్నాలజీ ఏంటంటే, ఒక్కసారి అమిస్టర్ టాప్ స్ప్రే చేసిన తర్వాత ఉన్న తెగుళ్ళన్నీ పోతాయి. తర్వాత చాలా రోజులు ఆ దరిదాపుల్లో తెగుళ్ళు కనిపించడానికి భయపడతాయి. అంటే అన్ని రోజులు ప్రొటెక్షన్ వస్తుంది ఈ అమిస్టర్ టెక్నాలజీ వల్ల. అంటే ఒక్కసారి స్ప్రే చేశారంటే మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరమే ఉండదు, అన్ని రోజులు ప్రొటెక్షన్ ఇస్తుంది అమిస్టర్ టాప్. సరే, ప్రొటెక్షన్ బానే ఉంది. అసలు ఏ తెగుళ్ళ మీద పనిచేస్తుందో తెలుసుకుందాం. అగ్గి తెగులు, మెడవిరుపు, కంకినెల్లి, కాండంకుళ్ళు, మానుగాయ, కాటుకు తెగులు, ఇలా మేజర్ గా వచ్చే అన్ని రకాల తెగుళ్ళని చెక్ పెట్టేయచ్చు అమిస్టర్ టాప్ తో. తెగుళ్ళని ఎలిమినేట్ చేయడమే కాదు, పంట ఆరోగ్యాన్ని కూడా ప్రమోట్ చేస్తుంది. దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల మరో స్పెషల్ అడ్వాంటేజ్ అయితే ఉంది. వరి పంటలో పోటాకు ఎంత బాగా డెవలప్ అయితే వరి పంట ఆరోగ్యం, అదేవిధంగా దిగుబడి అంత బాగుంటుంది. వరి పంటలో పోటాకు యొక్క ఆరోగ్యాన్ని బాగా పెంచుతుంది అమిస్టర్ టాప్. సరే, పనితనం అంతా బానే ఉంది. ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి, ఎంత డోసు స్ప్రే చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాం. వరి నాటిన 40 నుంచి 50 రోజుల మధ్యలో స్ప్రే చేసుకోండి. తెగుళ్ళుంటే మటాష్. ఆ టైంలో తెగుళ్ళు లేకపోతే మరీ మంచిది, ఎందుకంటే ఇందులో ప్రివెంటివ్ అనే అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి తెగుళ్ళు రాకముందు స్ప్రే చేసుకుంటే ఎటువంటి తెగుళ్ళు వచ్చే అవకాశమే ఉండదు. అవసరం అనుకుంటే వరి కంకులు అక్కడక్కడ బయటకు వస్తాయని అనుకున్నప్పుడు రెండోసారి స్ప్రే చేసుకోండి. కథం మీ పైన అయిపోయినట్టే. ఇక ఆ తర్వాత పొలానికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు. హార్వెస్టర్ తీసుకుని వెళ్ళి ఒట్లు పోసుకొని రండి. దీని ప్రైస్ చెప్పలేదు. ధర విషయానికి వస్తే 200 ml బాటిల్ ధర దాదాపుగా దగ్గరగా 1000 రూపాయల దాకా ఉంది. ఇంక ఇది అయిపోయిందండి. నెక్స్ట్ టాప్ 2, టాప్ 3 గురించి మాట్లాడుకుందాం. వాటి రెండింటి గురించి అయితే ఇంత డ్రామాటిక్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే నెక్స్ట్ ఆ రెండిట్లో కూడా ఇవే ఫీచర్స్, ఇవే సిమిలర్ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసి ల్యాగ్ చేయను. టాప్ 2 ఫంగిసైడ్ విషయానికి వస్తే నాటివో గురించి ఎక్కువగా షో చేయనండి. సీనియర్ రైతులకి దీని పనితనం గురించి బాగా తెలుసు. ఇది కూడా సేమ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ అండ్ సిస్టమిక్ ఫంగిసైడ్. నేటివో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే టెబకోనజోల్ 50%, ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 25% WG రూపంలో ఉంటాయి. ఇందులో ఉన్న 2 యాక్టివ్ మాలిక్యులర్స్ వెరీ పవర్ఫుల్. అందువల్ల వరి పంట అంటే నాటివ్ అంటే వరి పంట అన్నట్లుగా తయారైంది సిచ్యువేషన్. నాటివో స్ప్రే చేస్తే వరి పంటకు తిరుగులేదని చాలా మంది రైతులు ప్రగాఢంగా నమ్ముతారు. అన్నట్లు అది నిజం కూడా. ఇక్కడ వరకు చూసిన రైతులందరూ కూడా కంటెంట్ బాగుందనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ద్వారా వ్యవసాయానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాటివో స్ప్రే చేసుకుంటే తరిమి కొట్టే తెగుళ్ళు, కొట్టాల్సిన డోసు, కట్టాల్సిన ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. కంట్రోల్ చేసే తెగులు విషయానికి వస్తే యాజ్ యూజువల్ కాటుకు తెగులు, మానుగాయ, కంకినెల్లి, అగ్గి తెగులు, మెడవిరుపు, పాంపొడ 100% మేజర్ తెగుళ్ళన్నీ మటాష్, అందులో డౌటే లేదు. ఇక ఫైనల్ గా డోసు, ఎప్పుడు స్ప్రే చేసుకోవాలనే టైం గురించి మాట్లాడుకుందాం. వరి నాటిన 40 నుంచి 45 రోజులకి ఎకరానికి 100 గ్రాములు అయితే స్ప్రే చేసుకోండి. 100% తెగుల నుంచి ప్రొటెక్షన్ కావాలనుకుంటే ఒకసారి స్ప్రే చేసిన తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ స్ప్రే చేసుకోండి. లేకపోతే వరి కంకులు అక్కడక్కడ బయటకు వస్తున్నాయి అనుకున్నప్పుడు రెండోసారి స్ప్రే చేసుకోండి. ఇక ఆ పంటకు తిరుగులేదు. నాటివో స్ప్రే చేసిన తర్వాత అర్రుంచి గింజల కలర్ మారే వరకు కూడా పోటాక్కి బాడీ గార్డ్ లా ప్రొటెక్షన్ ఇస్తూనే ఉంటుంది. ఫైనల్ గా రేటు విషయానికి వస్తే 100 గ్రాముల ప్యాకెట్ ధర 900 పైనే ఉంది. మీ ఏరియాని బట్టి రేటుల్లో కొంత డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. నాటివో గురించి అయిపోయింది. నెక్స్ట్ టాప్ 3 ఫంగిసైడ్ గురించి మాట్లాడుకుందాం.
ఈ పేరు కూడా వినే ఉంటారు, ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది, గెలీలియా సెన్సా. ఇందులో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే, ఇందులో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడుకుంటే పికాక్సిస్ట్రోబిన్ 6.78%, ట్రైసైక్లోజెల్ 20.33% అయితే కోడ్ చేయబడ్డాయి. ఇది కూడా సేమ్ ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్, అంటే తెగులు రాకముందు స్ప్రే చేసుకోవచ్చు, తెగులు వచ్చిన తర్వాత కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఎట్లా స్ప్రే చేసుకున్నా తెగులు అయితే రావు. ఇది కూడా సేమ్ మిగతా రెండు లెక్కనే, బ్రాడ్ స్పెక్ట్రమ్ అండ్ సిస్టమిక్ ఫంగిసైడ్, అంటే ఎక్కువ తెగుళ్ళ మీద పనిచేస్తుంది. మొక్కలోని అన్ని భాగాలకు సమాంతరంగా ఈ మందు అయితే వెళ్తుంది. 3 తెగుళ్ళ మందులు కూడా ట్రాన్స్మిలార్ యాక్షన్ కలిగి ఉంటుంది, అంటే స్ప్రే చేసిన కొద్దిసేపటికే ఆకులు అడుగు భాగానికైతే ఈ మందు అయితే చేరుతుంది. ఈ మందు కూడా స్ప్రే చేసిన తర్వాత ఎక్కువ రోజులు తెగుళ్ళ నుంచి పంటని కాపాడుతుంది. ఈ ఫంగిసైడ్ స్ప్రే చేస్తే తరిమి కొట్టే తెగుళ్ళు, కొట్టాల్సిన డోసు, కట్టాల్సిన ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. పోయే తెగుళ్ళ గురించి మాట్లాడుకుంటే అగ్గి తెగులు, మెడవిరుపు, కంకినెల్లి, కాండం కుళ్ళు, ఇలా దాదాపుగా అన్ని తెగుళ్ళు మటాష్. నెక్స్ట్ డోస్ విషయానికి వస్తే ఎకరానికి 400 ml స్ప్రే చేసుకోవచ్చు, లేకపోతే లీటర్కి 2 ml అయినా స్ప్రే చేసుకోవచ్చు. ధర అంటే ప్రైస్ విషయానికి వస్తే 400 ml బాటిల్ ధర 850 నుంచి 900 రూపాయలుగా ఉంది. ఈ మందు కూడా 100% ప్రొటెక్షన్ కావాలంటే నాటిన 40 నుంచి 45 రోజులకు ఒకసారి, ఆ తర్వాత అక్కడక్కడ కంకులు బయటకు వస్తున్నాయినప్పుడు మళ్ళీ రెండోసారి 15 రోజుల తర్వాత, లేకపోతే అక్కడక్కడ కంకులు బయటకు వస్తున్నప్పుడు రెండోసారి స్ప్రే చేసుకుంటే చాలు. నాకు తెలిసి వరికి ఇవే బెస్ట్ ఫంగిసైడ్స్ అండి. మీకు తెలిసిన టాప్ 3 బెస్ట్ ఫంగిసైడ్స్ ఏమున్నాయో కామెంట్ చేయండి. ఇక ఫైనల్గా ఈ మూడిట్లో మీరు అనుకుంటున్న టాప్ 3, టాప్ 2, టాప్ 1 ఏంటో కామెంట్ చేయండి.